మీడియా సోదరులందరికీ నా నమస్కారాలండి. నా పేరు రాజేశ్వరి, పేరు పండుదొర, శివకుమార్, విష్ణుదొర అండి. మేము అల్లూరు సీతారామరాజు జిల్లా సున్నంపాడు విలేజ్ ఆరేడుమిల్లి మండలం నుంచి వచ్చామండి. మేము ఇక్కడికి వచ్చి ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేయడానికి గల కారణం ఏమిటంటే, ఇటీవలే నన్నయ్య యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ మల్లి భాస్కర్ గారిపై వచ్చినటువంటి తప్పుడు ఆరోపణలను ఖండించడం కోసం మేము ఈ ప్రెస్ మీట్ అనేది అరేంజ్ చేయడం జరిగిందండి. అయితే ఈ ప్రెస్ మీట్ నన్నయ్య యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ మల్లి భాస్కర్ గారిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరో కాదండి, అక్కిస బాలు అలియాస్ బాలకృష్ణ అనే వ్యక్తి అండి. అతను గతంలో 2021 ఆ ప్రాంతంలో మా నాన్నగారి దగ్గర భూమి లీజుకి అని చెప్పి దారికండి అరణ్య రిసార్ట్ అవతల రిసార్ట్ ఉంటుంది. రిసార్ట్కి వెళ్ళాలంటే మన ల్యాండ్ నుంచి రిసార్ట్కి వెళ్ళాలండి. ఆ దారి అని చెప్పి రిసార్ట్కి దారి అని చెప్పి లీజుకి అని చెప్పి మా నాన్నగారి నుంచి తీసుకొని మా నాన్నగారికి తెలియకుండానే ఏకంగా పట్టా చేయించేసుకొని అడంగల్లో రికార్డుల్లో పేర్లు మార్పించేసి ఉంచారండి. ఇదేమి ఇలా ఉందని ప్రశ్నించే లోపే మొత్తం మిగతా 9 ఎకరాల 48 సెంట్లు భూమిని కూడా అతనే కొనుగోలు చేసినట్టు హైకోర్టుల్లో పిటిషన్లు పెట్టాడండి. ఇలా ఉన్న తరుణంలో మాకు కొంతమంది ద్వారా మాకు ఈ డాక్టర్ మల్లి భాస్కర్ గారు పరిచయం చేశారండి. ఇతను ఇలాంటి సమస్యల్లో ముందుంటారు, ఇలాంటి సమస్య కొంచెం వీళ్ళకి చెప్పండి అని చెప్పేసరికి మా సమస్యని సార్ వాళ్ళకి చెప్పడం జరిగిందండి. ఇలా ఉంది మా పరిస్థితులు ఇలా ఉన్నాయండి. ఇతను దారిని తీసుకొని ఏకంగా పట్టా చేయించుకున్నాడు, అడంగల్లో రికార్డుల్లో పేర్లు మారనివి, మా పరిస్థితి ఇలా ఉందని చెప్పేసరికి కోర్టుల్లో ఉన్నటువంటి కోర్టుల్లో పెట్టాడండి ఈ కేసు. 10 ఎకరాల 48 సెంట్లు అతను కొనేసుకున్నట్టు వేరే ట్రైబు పేరుతో ఆ బినామీగా ఉపయోగించి ఆ ట్రైబ్ పేరుతో కొనేసినట్టు హైకోర్టుల్లో పెట్టాడు. అవి మాకు తిరగడం మాకు చేత కదండి. మా వాళ్ళు ఎవరు చదువుకున్న వాళ్ళు లేరు, ఏదో కొద్దో గొప్ప 10వ తరగతి చదివానండి. మా తమ్ముడు 8వ తరగతిలోనే మానేశాడు. ఇలా ఉన్న తరుణంలో మేము సార్ వాళ్ళని కలవడం జరిగిందండి. సార్ వాళ్ళు కలిస్తే హైకోర్టులో ఉన్నటువంటి కేసులు కొట్టివేయడం జరిగింది. ఒక కేసు కొట్టివేసిన మరో క్షణమే మళ్ళీ వేరొక వ్యక్తి బినామీ పేరు పెట్టి మళ్ళీ మొత్తం భూమి అంతా తనే కొనేసినట్టు వేరే పేరు పెట్టి మళ్ళీ హైకోర్టులో పిటిషన్ పెట్టాడండి. ఎవరు? ఈ అక్కిస బాలు అలియాస్ బాలకృష్ణ అనే వ్యక్తి పెట్టేసరికి మాదే ఒక్కటే కాదండి, ఈ మద్దులూరు మారేడుమిల్లి ప్రాంతంలోనే మద్దులూరు అనే విలేజ్లో కూడా సేమ్ 10 ఎకరాల 48 సెంట్లలో కూరగాయలు పండిస్తానని చెప్పేసి రిసార్ట్ కట్టి ఏకంగా అతను కూడా పట్టాలు తీసుకెళ్ళిపోయి అతను మార్పించుకోవడానికి ప్రయత్నాలు చేశాడండి. వాళ్ళు కూడా వచ్చి సార్ వాళ్ళకి కలిస్తే వాళ్ళ భూములు కూడా హైకోర్టులో ఉన్నవి కూడా విడుదల చేసి వాళ్ళ భూములు వాళ్ళకి ఇప్పించారండి. వాళ్ళ భూములు ఇప్పించక ముందు మేము కలిసి ఈ అక్కిస బాలు ఎవరైతే ఉన్నారో అతనికి మేము కొట్టడం కూడా జరిగిందండి. ఈ ఆదివాసీ భూముల్లో బ్రతుకున్నటువంటి మాకు అతను ఎక్కడి నుంచో వచ్చి హ్యూమన్ రైట్స్ అని పేరు పెట్టుకొని అతను వచ్చి మా భూముల్లో మమ్మల్ని వెళ్ళనివ్వకుండా కూరగాయలు పండిస్తానని చెప్పి భూములు లాక్కోవడం, ఈ రకంగా చాలా దారుణాలు చేస్తున్నాడని మనిషి కనబడతలేదండి. ఫోన్లు చేసేసి లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఈ భూమి కోర్టుల్లో ఉంది, మీరు మీ భూముల్లోకి వెళ్ళటానికి వీల్లేదు అని చెప్పేసి వాళ్ళు మాకు చెప్పడం అండి. అలా ఉన్న తరుణంలో మేము కలిసి అతని దగ్గరికి వెళ్ళామండి. మీరెవరో నాకు తెలియదు అన్న పరిస్థితి ఉంది. అప్పుడు మేమంతా కలిసి అతనికి కొంచెం గుణపాఠం చెప్పడం కూడా జరిగిందండి. అయినా కూడా అతనికి బుద్ధి రాలేదు. ఇంతటితో ఆగకుండా ఈ 10 ఎకరాల 45 సెంట్లు ఎలాగైనా అతను కాజేయాలన్న ఒక్క ఆలోచనే అతనికి ఉండిపోయిందండి. మాకు ప్రతిసారి ఎవరు డాక్టర్ మల్లి భాస్కర్ గారు అయితే మాకు హెల్ప్ చేస్తున్నారో ఈ విషయంలో, ఇతనికి ముందు చెక్ పెట్టాలంటే ఇతనికి పెడితే మా భూముల్ని ఏదో రకంగా అతను కాజేయడానికి అవకాశం ఉంటుందండి. అందువలన ఇదే మాకు తిరగటానికని దానికి డబ్బులు లేక 1 ఎకరం భూమిని మేము డాక్టర్ మల్లి భాస్కర్ గారిని మేము అమ్ముకోవడం జరిగిందండి. మా నాన్నగారు అమ్మారు. అంటే రోడ్డు ప్రక్కన భూమి కాబట్టి నాకు అమ్మకుండా ఎవరైతే భాస్కర్ గారు ఉన్నారో అతనికి అమ్మేరన్న ఒక కక్షతో
ఇతనిపై సాధించడం స్టార్ట్ చేశాడు. మా నాన్నగారి మీద ఎవరో ఒక వ్యక్తి పేరు పెట్టి మా నాన్నగారు కొట్టడానికి వచ్చాడనో, ఏదో కర్ర పట్టుకొచ్చాడనో, కత్తి పట్టుకొచ్చాడనో ఇలాంటి అభియోగాలు మోపేయడం, అక్కడ మా నాన్నగారి పేరు, భాస్కర్ గారి పేరు పెట్టి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం. మళ్ళీ మమ్మల్ని పోలీసులు పిలిపించి ఇది వాళ్ళు చూసుకుంటారు కదండి, అసలు ఈ పెట్టినటువంటి కంప్లైంట్ రైటా రాంగ్ అన్నది చూసుకొని వాళ్ళు ఆ కేసును కొట్టేయడం. ఇలాగ ప్రతిసారి ఇలా జరుగుతూనే ఉందండి. ఇదే క్రమంలో ఇలాగైతే వినేలా లేడీ భాస్కర్ చాలా గట్టిగానే అనుకున్నట్టున్నాడండి ఈ అక్కీసభలు. ఏకంగా ఈ సార్ వాళ్ళకి ఎక్కడెక్కడైతే పర్సనల్గా భూములు లాంటివి ఉన్నాయో దాని మీద పడడం స్టార్ట్ చేశాడండి. ఇతనికి ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా సరే వాళ్ళ భూముల్లోకి అంటే కనుక్కోవడం, మెల్లిగా ఆ ఊరు వెళ్ళిపోవడం. అయితే గతంలో ఎప్పుడూ అమ్ముకున్న వాళ్ళు ఉంటారు కదండి, అలాంటి వాళ్ళు ఇంటికి పోవడం, ఏంటి మీరు ఇంతకే అమ్మారా, ఎకరం అంటే ఇంతకే ఇచ్చారా, ఇదా రేటు, మీకు ఇంకా బోల్డని డబ్బులు వస్తాయి, నేను ఇప్పిస్తాను అని చెప్పి లేనిపోని కబుర్లు చెప్పి ఆ ఆదివాసుల్ని రెచ్చగొట్టి ఇలాంటి మొన్న ఇచ్చారండి పత్రిక ప్రకటనలో. వాళ్ళు ఏదో కాజేశాడు, మొత్తం పట్టాలంతా దొబ్బేశాడు అన్నట్టుగా వాళ్ళు చెప్పుకొచ్చారు. అలాంటిదైతే ఏం జరగలేదు సార్. వాళ్ళు కొట్టారని ఎఫ్ఐఆర్ నమోదయ్యిందని చెప్పారు సార్. ఎఫ్ఐఆర్ కూడా నమోదు అయ్యింది సార్. ఎఫ్ఐఆర్ నమోదు అయ్యేలా చేశారు, కానీ అది ఫాల్స్ అని చెప్పేసి మనకి చెప్పేశారండి. ఆ ఫాల్స్ అని చెప్పడానికి కూడా పోలీస్ కేసులో క్రైమ్ నెంబర్ 36 తెలుసు సార్. ఇది అంటే ఒక అతనికి ఏదో మర్మాంగాల మీద కొట్టినట్టుగా కేసు పెట్టారు కదండి. ఉన్నాయి సార్. అయితే ఒక లేవలేని ఒక ముసలామె కూడా వచ్చి అతన్ని కొట్టినట్టుగా కూడా అందులో కంప్లైంట్లు ఉన్నాయి కదా సార్. కర్రెద్దుల శకుంతల అనే ఆవిడ వచ్చి భాస్కర్ సార్ తర్వాత కర్రెద్దుల శకుంతల అనే ఆమె కూడా వాళ్ళని కొట్టినట్టుగా కంప్లైంట్లో చెప్పారండి. కర్రెద్దుల శకుంతల అనే ఆమె, ఇదిగోండి సార్, కర్రెద్దుల శకుంతల అనే ఆమె నడవలేని ఒక వృద్ధురాలండి. ఈమె 60 సంవత్సరాలు. ఒకళ్ళు పట్టి లేపితే కానీ లెగలేని మనిషి అండి ఈవిడ. ఒకళ్ళు పెడితే కానీ తినలేని మనిషి. ఇలాంటి ఆమె వచ్చి వాళ్ళని కొట్టారని అలాంటి తప్పుడు కంప్లైంట్ పెట్టి సార్ వాళ్ళని ఇబ్బంది పెట్టడం జరిగిందండి. అవన్నీ పోలీసులు చూసి ఇదేంటి ఇంత ఫ్రాడ్గా అని చెప్పి వాళ్ళే చూసి ఆ కంప్లైంట్ని ఫాల్స్ చేశారు సార్. ఇదిగోండి అది ఫాల్స్ అని చెప్పి తేలిందండి.